హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీ దోశలు తయారీ విధానం చూపిస్తానండి. అది కూడా మిక్సీలో వేసిన పిండితోటి. ఒకసారి నేను చెప్పిన కొలతలతోటి మీరు దోశలు వేసి ట్రై చేయండి. ఎంత క్రిస్పీగా ఉంటాయో అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయండి. చాలామందికి దోశలు మిక్సీలో వేస్తే గట్టిగా ఉంటాయి అనే ఫీలింగ్ ఉంటుంది కదా, కానీ ఒకసారి ఈ కొలతలతోటి వేసి చూడండి, చాలా బాగా వస్తాయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఫస్ట్ ముందుగా నేను చూపిస్తున్నాను కదండి, ఈ గ్లాస్ తోటి నేను ఒక 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను. ఫస్ట్ రేషన్ బియ్యం బాగా క్లీన్ చేసుకోవాలండి. కొంచెం మనకి ఈ కోటా బియ్యం కొంచెం స్మెల్ వస్తాయి. సో బాగా 4-5 సార్లు వాటర్ తోటి ఆ స్మెల్ అంతా పోయేంత వరకు, ఆ డస్ట్ అదంతా కూడా పోయేంత వరకు బాగా వాటర్ తోటి ఒక 4-5 సార్లు అన్నా క్లీన్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారు బియ్యము, సేమ్ అదే గ్లాస్ తోటి ఒక అర గ్లాస్ వరకు మినపగుళ్ళు తీసుకోవాలి. అలాగే మినపగుళ్ళు కూడా మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకుంటే మనకి పిండి అనేది చక్కగా ఉదుగుతుంది. అలాగే దోశలు కూడా చాలా క్రిస్పీగా రుచిగా ఉంటాయి. ఇప్పుడు పచ్చిశనగపప్పు అయితే 1/2 గ్లాస్ తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. చూపిస్తాను కదండి, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు రేషన్ బియ్యము, ఒక అర గ్లాస్ వచ్చేసి మినపగుళ్ళు, అలాగే 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఇప్పుడు మరలా ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ బాగా కడిగేసుకోండి. అదే మీరు రేషన్ బియ్యం ప్లేస్లో నార్మల్ బియ్యం పోసుకునేటట్లయితే ఒకేసారి పప్పులన్నిటిని కూడా వేసుకొని ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చండి. కానీ రేషన్ బియ్యము ఎక్కువ స్మెల్ ఉంటాయి కాబట్టి నేను ఒకసారి ఫస్ట్ వాటిని క్లీన్ చేసుకున్న తర్వాత పప్పులు వేసి క్లీన్ చేశాను. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసేసుకొని మినిమము ఒక 6-7 గంటలైనా పప్పులను అయితే నానబెట్టేసుకోండి. ఇప్పుడు మనము మిక్సీ వేసుకోవడానికి ఒక 10 నిమిషాల ముందు ఈ విధంగా లావు అటుకులు ఉంటాయి కదండి, అవి ఒక 1/2 గ్లాస్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ అటుకులను కూడా వాటర్ తోటి ఒకసారి బాగా క్లీన్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు నానితే సరిపోతుందండి. అటుకులు ఎక్కువ వేసుకోవద్దండి. అటుకులు ఎక్కువ వేసుకున్నారంటే మనకి కలరు కొంచెం బ్లాక్గా వస్తాయి, దోశలు డార్క్ కలర్ వచ్చేస్తాయి. సో అటుకులు అయితే 1/2 గ్లాస్ వరకు సరిపోతాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పుల్లో ఉన్న వాటర్ని వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ విధంగా తగినంత పప్పులు వేసేసుకోండి. అలాగే నానబెట్టిన అటుకులు కూడా కొంచెం వేసేసుకొని ఇందులోనే మనం పప్పులు నానబెట్టుకోవడానికి వాటర్ వేసాం కదండి, మరలా ఫ్రెష్ వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్ని వేసేసుకోండి. మీరు అదే వాటర్ తోటి వేసుకుంటే మనకి పిండి ఎక్కువగా పులుస్తుందండి. సో నానబెట్టుకున్న వాటర్ని వంపేసి ఫ్రెష్ వాటర్ని వేసేసుకోమని చెప్పాను. పిండిని అయితే గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కొంచెం లైట్గా మనకి రవ్వగా తగులుతూ ఉండాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొంచెం లైట్గా రవ్వగా తగిలితే మనకి దోశలు క్రిస్పీగా వస్తాయి. సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగతా బియ్యం మొత్తాన్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసేసుకోండి. మీరు ఇదే రేషియోలో గ్రైండర్లో అయినా వేసుకోవచ్చండి, కానీ మిక్సీలో వేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు నైట్ అంతా కూడా పిండిని పులియ పెట్టేశానండి. నెక్స్ట్ డే చూడండి చక్కగా పిండి అనేది పులిసింది. ఇప్పుడు మీకు కావాల్సిన పిండి వరకు తీసేసుకొని మిగతా పిండిలో మనము సాల్ట్ కలుపుకుందాము. కొంచెం పిండి క్వాంటిటీ నేను ఎక్కువ వేసాను కదా, సో నెక్స్ట్ డేకి ఈ విధంగా పిండిని అయితే సపరేట్గా వేరే ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగతా పిండిలో తగినంత సాల్టు అలాగే కొంచెం వాటర్ వేసేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం వాటర్ని చిలకరించేసి ఏదైనా క్లాత్తో కానీ టిష్యూతో కానీ తుడిచేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని అయితే మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక గరిటె పిండి వరకు తీసేసుకొని వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్రతిసారి వాటర్ చిలకరించేసుకొని మనము వైప్ చేసేసాం కదండి, అలా అవసరం లేదు. పెనం బాగా హీట్ అయినప్పుడు కొంచెం దోశల కలర్ చేంజ్ అవుతాయి కదా, ఆ టైంలో మాత్రమే వాటర్ని కొంచెం చిలకరించి టిష్యూతో తుడిచేసేసుకోండి. ఇప్పుడు పైన పిండి కొంచెం మనకి డ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా మనకి మంచి కలర్ వచ్చేస్తాయండి, ఈజీగా చాలా రుచిగా కూడా ఉంటాయి ఈ దోశలు. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మరొక దోశ వేసి చూపిస్తాను చూడండి. ఫ్లేమ్ని అయితే మీరు మరీ హై ఫ్లేమ్ పెట్టొద్దండి, మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ దోశలను అయితే ఫ్రై చేసుకోండి.
ఇలాగా పిండి మనకి బాగా డ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని దోశలను ప్రిపేర్ చేసుకోవటమే. ఇంతేనండి. మనకి కావాల్సిన చట్నీతో సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.